Okay, able to see my screen? Yes, sir. Yeah. సో ఇక్కడ మనం అనుకున్నట్టే సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్లో ఏం చెప్తున్నా, సో లోన్ అనేది, హోమ్ లోన్ అనేది మన గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ లాగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే 10 lakhs, ఓకే, 10 lakhs అనేది గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ప్రిన్సిపల్ అనేది, ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 10 lakhs తీసుకోవచ్చు అనమాట మనకు స్కీమ్ ద్వారా, గవర్నమెంట్ స్కీమ్ ద్వారా. సో అదేవిధంగా ఇయర్స్ వచ్చేసి సో మ్యాక్సిమం 20 or 30 ఇయర్స్. సో ఇది ఫిక్స్డ్ అనమాట ఈ రెండు. సో ఎవరికైతే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళు ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 10 lakhs తీసుకోవాలి. సో వాళ్ళు వచ్చి 30 yearsలో పే చేయాలన్నమాట. ఓకేనా, 30 yearsలో పే చేయాలి. సో ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది based on banks and should not exceed 10%. ఇది బ్యాంక్ వాళ్ళు పెట్టిన స్కీమ్ అనమాట. ఓకే, సో పర్టికులర్ ఇయర్లో, సారీ బ్యాంక్ వాళ్ళు కాదు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కీము. సో ఎవరికైతే కస్టమర్స్కి బ్యాంక్ లోన్ కావాలనుకుంటారో వాళ్ళు బ్యాంక్స్కి, వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన, బ్యాంక్ ప్రొవైడ్ చేసినటువంటి ఆ 10 lakhs తీసుకొని సో 30 years అనేది వాళ్ళ ఇయర్ అనమాట కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ద బ్యాంక్స్, బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 10%. అర్థమైందా? సో 10% తక్కువ ఉండాలా. బట్ అదేంటంటే బ్యాంక్స్, డిపెండింగ్ ఆన్ బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ SBI వచ్చి 5% or 6% ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి. సో ఇంకొకటి యాక్సిస్ బ్యాంక్ వచ్చి 6% అండ్ సమ్ అదర్ ICICI బ్యాంక్ వచ్చి 7%. ఇలాగా బేస్డ్ ఆన్ ద బ్యాంక్స్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అర్థమైందా రిక్వైర్మెంట్ గైస్? Yes, sir. Yes, sir. Yeah. So Yeah, sir. we'll try to understand and create one ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దాం దీనికి. సో ఈ రిక్వైర్మెంట్ కి మనం ఏ విధంగా తయారు చేయగలుగుతాం ఒక ప్యాటర్న్ చూద్దాం. ఓకే, సో నేనేం తీసుకుంటున్నానంటే న్యూ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను, జావా ప్రాజెక్ట్. లోన్ అందామా, లోన్ క్యాలిక్యులేటర్ అందామా, లోన్ క్యాలిక్యులేటర్ అనేది నేను ప్రాజెక్ట్ నేమ్ కదా, ఇట్ షుడ్ బి _ యూస్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ స్మాల్. లోన్ క్యాలిక్యులేటర్ అని నేను ప్రాజెక్ట్ నేమ్ తీసుకున్నాను, కోర్ జావా ప్రాజెక్ట్. నెక్స్ట్ అండ్ దెన్ ఫినిష్. ఓకే, సో నౌ విల్ సీ. సో దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను, మాడ్యూల్ ఇన్ఫో అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యాకేజ్? స్టాండర్డ్ స్ట్రక్చర్ ఏంటి? com.pst.example.services. com.pst.loan calculator. సో LC, ఓకే, ప్రాజెక్ట్ నేమ్ అనమాట, LC డాట్ అండ్ దెన్ వాట్ వి కాల్ ఎస్ మన మాడ్యూల్ సర్వీస్ అందామా, సర్వీస్ అందాం. ఓకే, సో సర్వీస్ అందామా, సర్వీస్ IMPL అందాము, IMPL. ఓకే, నో ఇష్యూ. సర్వీస్ యాజ్ ఆఫ్ నౌ సర్వీస్ చాలు. బట్ వెన్ వీ గో ఫర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, యాక్చువల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, దేర్ వీ కెన్ వన్స్ MVC ఇంట్రడ్యూస్ అయిన తర్వాత MVCలో మనకు క్లియర్ కట్గా ఏ ప్యాకేజ్ తీసుకోవాలి, ప్యాకేజ్ స్ట్రక్చర్, ప్యాకేజ్ నేమింగ్ కన్వెన్షన్ అనేది అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ గో ఫర్ సర్వీస్ అండ్ విల్ ట్రై టు క్రియేట్ టెస్ట్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ com.pst. సో ప్రాజెక్ట్ నేమ్ LC డాట్ టెస్ట్. ఓకే, యా ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే సర్వీస్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఒక క్లాస్, ఒక ఏదైతే రూల్ పెట్టారో దాన్ని తీసుకుంటాం. ఓకే, జస్ట్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్, జస్ట్ PTR/100కి నేను ఒక క్లాస్ రాసుకుంటున్నా. చూడండి, క్లాస్ తీసుకున్నా, దీనికి ఏం తీసుకున్నామంటే లోన్ అని తీసుకున్నామా, లోన్ అనేసి నేను ఇచ్చాను అనమాట నేమ్, క్లాస్ నేమ్, ఫినిష్. ఓకే, లోన్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మనకు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆర్ లోన్, క్యాలిక్యులేట్
ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ ఆర్ గెట్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాం. మెథడ్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇట్ షుడ్ బి పబ్లిక్, బయట వాళ్ళు యూస్ చేసుకోవాలి కాబట్టి. అండ్ వాయిడ్ మనకు తెలియదు ఏం రిటర్న్ చేయాలో కాబట్టి యాజ్ ఆఫ్ నో వాయిడ్ చేస్తున్నాం. సో ఇక్కడ లోపల ఏం చేస్తున్నాం, PTR/100. ఓకే, సో డబుల్ D is equals to, సో PTR/100, P అంటే ప్రిన్సిపల్ ఇంటూ టైం, TIME టైం అంటే వేరియబుల్ C, టైం ఇంటూ PTR, మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, లేకపోతే ROT, సింపుల్గా ROT. ఓకే, ROT. సో అబ్రివేషన్ కాబట్టి క్యాప్స్ పెట్టుకోండి. ROT PTR/100. సో /100 ఇంతేనా ఫార్ములా. సో డబుల్ కాబట్టి మనం డబుల్ తోటి టైప్ కాస్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ప్రిన్సిపల్ కాబట్టి నేను పైన వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా. చూడండి, ఇంట్ ప్రిన్సిపల్, ఇంటి తీసుకున్నామా, డబుల్ తీసుకున్నామా, ఫ్లోట్ అంటే మనీ వచ్చేసి డబులే కదా, డబుల్ ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్స్ టు, సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 10 lakhs. అంతేనా. సో 10 lakhs, సారీ 10 lakh. ఓకే, దెన్ టైం, సో డబుల్ కాబట్టి .00 పెట్టండి. నెక్స్ట్ టైం వచ్చి ఇంట్ అంటే ఇది బేస్డ్ ఆన్ ద ఇయర్ అనమాట. సో టైం ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఇయర్స్, 10 years అని చెప్పుకున్నామా. సో 10 years. ఓకేనా సార్ 1 lakh సార్ పైన ఉండేది. 1 lakh చూడండి, ఇప్పుడు 10 lakh. ఓకే, నా 10 lakh. నెక్స్ట్ ROT, ఇంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంట్ కాదు, డబుల్ తీసుకుంటాం. ROT ఇజ్ ఈక్వల్స్ టు 10% అంటే మనకు 0.1. అంతేనా. ఓకేనా గైస్. సో అప్పుడు మనకు మెయిన్ మెథడ్ నుంచి దీన్ని కాల్ చేస్తున్నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. సో లోన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. L is equals to new loan, right? L dot, so what is the name of calculate interest, LOAN, sorry, loan. Okay na. సో D వస్తుంది. సో Dని రిటర్న్ చేస్తున్నాం మనం డబుల్ని కాబట్టి నేను Dని రిటర్న్ చేస్తున్నా ఇక్కడ, రిటర్న్ D. సో ఇది D ఏ టైప్ ఉంటే డబుల్ కాబట్టి వైట్ ప్లేస్లో డబుల్, సింపుల్గా, రైట్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, D అంటే డబుల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి కాల్ చేసినప్పుడు దాన్ని హోల్డ్ చేయాలా లేదా, హోల్డ్ చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ RES అని పెట్టుకున్నాను. సో RESకి నేను డేటా టైప్ వచ్చి డబుల్, దెన్ ఐఎమ్ ప్రింటింగ్ ద రిజల్ట్ sysout. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ప్లస్ RES ప్రింట్ చేస్తున్నాను. సేవ్ చేసి రన్ చేసామంటే ఓకే మనకు వచ్చింది 10,000. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్స్టెంట్ అయిపోయింది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, బట్ యాజ్ పర్ ది లోన్ అనేది మల్టిపుల్ బ్యాంక్స్ ఇస్తున్నాయి కదా. సో ఈచ్ బ్యాంక్కి ఈ ROT రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వ్యారీ అవుతుంటుంది. గాట్ ఇట్, వ్యారీ అవుతుంటుంది. సో బట్ ఇది మటుకు ఫిక్స్డ్ అనమాట, ఈ డేటా అయితే ఫిక్స్డ్, బట్ ఇది మటుకు బ్యాంక్స్కి వ్యారీ అవుతూ ఉంటుంది. ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను చూడండి. నేను టెస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ, యూజర్ క్లాస్. సో దాంట్లో పెట్టేద్దాం తీసుకెళ్ళి, కరెంట్ క్లాస్లో కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్, సో ఇట్ షుడ్ హ్యావ్ మెయిన్ మెథడ్. సో దీంట్లో పెట్టేస్తాను ఈ లాజిక్ ఏదైతే ఉందో. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో దీంట్లో మెయిన్ మెథడ్ తీసేస్తాను. సో ఇది వాళ్ళు లోన్, ఐ మీన్ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్ లోన్ అనమాట, మెయిన్ లోన్. దీంట్లో ఇలా ఇచ్చారు.
సో క్యాలిక్యులేట్ చేసి మనకి ఇంట్రెస్ట్ అనేది కనుక్కుంటాం ఈ ఫీచర్లో. ఓకే, ఈ టెక్నాలజీలో ఈ ఒక యాప్ అనేది డెవలప్ చేశారు గవర్నమెంట్ అనే వాళ్ళ. గవర్నమెంట్ అనేది ఒక యాప్ డెవలప్ చేయించారు అనుకో, గవర్నమెంట్ యాప్. దాంట్లో వచ్చేసి మనకు ఈ పర్టికులర్ స్కీమ్ XYZ స్కీమ్ ద్వారా మనకు ప్రిన్సిపల్ అమౌంట్ 10 lakh ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 10 years వరకు మనకి టైం అనేది 10 years. ఓకే, 10 years ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 0.1 ఉంది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం, అంటే 10%. ఓకేనా. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ మెథడ్ని కాల్ చేసుకుంటే మీకు క్యాలిక్యులేట్ అయ్యి మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది అనేది చెప్పారు. సో అదే విధంగా మన యూజర్ అనేవాడు యూజ్ చేసుకుంటున్నారు ఇలాగా. ఓకేనా, యూజర్ అనేవాడు యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకుంటే మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది ఇక్కడ. సార్ అది ఓకే, 0.1 0.10 సార్? 0.10 అన్నా కానీ 0.1 కదా. సో రైట్ సైడ్ జీరోస్ ఉంటే అది రాదనమాట. ఓకే పాయింట్ తర్వాత ఇక్కడ లాస్ట్ లో జీరోస్ ఉంటే లెక్కలోకి రావు కదా. సో అది 0.1 అవుతుంది అనమాట. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? నో డౌట్, రైట్? నెక్స్ట్ స్టెప్ వెళ్దామా? నాకు డౌట్. యా యా ఎవరు? సాయి సార్. సార్ క్లాస్ కాదు సార్. క్లాస్ అర్థం కాలేదు సార్ క్లాస్ లో కాదు సార్, ఇక్కడ చరణ్ సార్. నథింగ్ డౌట్ సార్. ఓకే 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 సార్. ఓకే ఫైన్, అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇలా వాళ్ళు ఏం చేశారు 10%కి ఇలా బై డిఫాల్ట్గా పెట్టారు కదా, అలా కాదు. సో మల్టిపుల్ బ్యాంక్స్ అనే వాళ్ళు మల్టిపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో దట్ ఈచ్ బ్యాంక్ అనే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ప్రతి బ్యాంక్ వచ్చి గవర్నమెంట్కి చెప్తుంది, ఓకే మీరు పెట్టిన స్కీమ్ బాగుంది, సో మా బ్యాంక్ ద్వారా మేము ఆ స్కీమ్ని ప్రొవైడ్ చేస్తాము. సో మీరు అనుకున్నట్టు 10% మీరు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టారో దానికంటే ఇంకా తక్కువగా ఇచ్చేదానికి కానీ మేము ప్రొవైడ్ చేస్తాము యూజర్స్కి అని చెప్పి ప్రతి బ్యాంక్ అనేది ఈ గవర్నమెంట్ దగ్గరకు వచ్చిందనమాట. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, ఓకే ఫైన్. సో బట్ వాళ్ళు ఏం చేయాలి, అక్కడ కండిషన్ పెట్టింది గవర్నమెంట్, యూ షుడ్ ఫాలో దిస్ 2 rules. ప్రిన్సిపల్ అమౌంట్ షుడ్ బి 10 lakh అండ్ టైమ్ షుడ్ బి 10 years. ఓకే, సో ఇది మెయిన్ అనమాట, రూల్స్ అనమాట. ఈ 2 రూల్స్ అనేది వాళ్ళు ఫాలో అవ్వాలి. ఏ బ్యాంక్ అయితే దీనికి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 2 రూల్స్ ఫాలో అవ్వాలి. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మటుకు బేస్డ్ ఆన్ యువర్ బ్యాంక్, మీ ఇష్టం అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10%. ఇది ప్రొవైడ్ చేసినటువంటి రూల్స్ అనమాట, ఎవరు గవర్నమెంట్. సో అప్పుడు ఏమైంది, బేస్డ్ ఆన్ దాట్ ఏం చేశారు, ఇంకా రూల్ అంటే ఇప్పుడు వాళ్ళకి రూల్గా ప్రొవైడ్ చేయాలి దీన్ని. ఓకే, సో విల్ సీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి, ఒక సేమ్ సర్వీస్లో SBI అనే బ్యాంక్ అనేది ఒకటి వచ్చింది. సో నేను క్లాస్ తీసుకుంటున్నాను. SBI అందామా, SBI బ్యాంక్ అందామా? SBI బ్యాంక్ అందాం. ఓకేనా, SBI బ్యాంక్ వచ్చింది. సో దట్ రూల్స్ అనేవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ యూజర్ అనేవాళ్ళు, ఇక్కడ లోన్ ఏదైతే బ్యాంక్ ఉందో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఇనే మెథడ్ అనేది మనకు SBI బ్యాంక్లోకి వస్తుంది అనమాట. SBI బ్యాంక్ అంటే SBI కదా, సో లెట్ మీ రీనేమ్ ఇట్. సో రీనేమ్ చేయాలనుకున్నప్పుడు మీరు క్లాస్ నేమ్ ఇలా మార్చుకొని దానిపైన కర్సర్ పెట్టారంటే రీనేమ్ ఫైల్ టు అని వస్తుంది అనమాట. ఇక్కడ సేమ్ అది హిట్ చేశారంటే పైన కానీ రీనేమ్ అయిపోతుంది. ఓకేనా, సో SBI బ్యాంక్. ఇప్పుడు ఏం చేయాలి మనం, సో ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నా దాన్ని నా ఫీచర్స్ని, ఎక్స్టెండ్స్ బ్యాంక్ నేమ్ వచ్చి లోన్ మన పేరెంట్ వచ్చేసి. సో ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్స్ అన్నానో దీంట్లో ఉన్న డేటా అంతా దీంట్లోకి వచ్చింది, క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ కానీ వచ్చేస్తుంటుంది అండ్ ఈ 3 వేరియబుల్స్ వచ్చేస్తుంటాయి. అవునా, సో ఎవ్రీథింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏం చేయాలా, ఇది మట్టుకు బ్యాంక్ ప్రొవైడ్ చేయాలి. అవునా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మటుకు బ్యాంక్ ప్రొవైడ్ చేయాలి, రిమైనింగ్ 2 అనేది కాన్స్టెంట్గా ఉంటాయి. గాట్ ఇట్. సో ఇప్పుడు నేను SBI బ్యాంక్ యూజర్ అనేవాడు SBI బ్యాంక్కి వెళ్తాడు. SBI బ్యాంక్ వెళ్ళినప్పుడు వెళ్ళడం అంటే ఇప్పుడు SBI బ్యాంక్ను వాడతాడు అనమాట, డైరెక్ట్గా లోన్ అని కాకుండా SBI బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. చూడండి, SBI బ్యాంక్, SBI ఈజ్ ఈక్వల్స్ టు న్యూ SBI బ్యాంక్. సో ఆబ్జెక్ట్ వచ్చి SBI కాబట్టి కొంచెం పెట్టండి, ప్యాటర్న్ కాబట్టి రియల్ టైం ప్యాటర్న్ కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోండి.
కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి సో దట్ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్. ఓకే, ప్యాటర్న్స్ అనమాట, చాలా వండర్ఫుల్ ప్యాటర్న్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఊప్స్ యూస్ చేసి. సో రన్ చేసినప్పుడు యాజ్ యూజువల్గా వస్తుంది అనమాట. బై డిఫాల్ట్గా 10% ఇంట్రెస్ట్కి. బట్ ఎస్బీఐ అనేవాడు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే నేను లోన్ క్లాస్ ఉందో వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయకూడదు ఇక్కడ. సో చూడండి, నేను ఒక మెథడ్ రాసుకుంటున్నా. పబ్లిక్ వాయిడ్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, గెట్ ఆర్ఓటి అనేది ఒక మెథడ్ రాసుకున్నాం. ఓకేనా, సో ఈ మెథడ్ని కాల్ చేయడం ద్వారా వీళ్ళు ఎస్బీఐ అనే బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఏది పంపించాలి, డేటాని పంపించాలి దీనికి పేరెంట్ క్లాస్కి. చూడండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్, బట్ నేర్చుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, సో పబ్లిక్ వాయిడ్ గెట్ ఆర్ఓటి అనే మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు వీళ్ళు బ్యాంక్లో. బట్ ఈ మెథడ్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడు. ఇంప్లిమెంటేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయకూడదు, లోన్ అనే దాంట్లో ప్రొవైడ్ చేయకూడదు అనమాట. ఇది ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఎస్బీఐ బ్యాంక్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలోకి వెళ్ళొద్దు, దీంట్లోనే ఏం చేస్తున్నారంటే ఇలా ఒక వేరియబుల్లో కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, రిటర్న్ 0.1 అని తీసుకున్నాడు. ఇక్కడ వచ్చి డబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే ఇంప్లిమెంటేషన్ ఇస్తున్నారు, గవర్నమెంట్ యాపే ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. చూడండి, ఆ గెట్ ఆర్ఓటి అని ఒక మెథడ్ తీసుకున్నారు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేరియబుల్ రూపంలో కాకుండా మెథడ్ రూపంలో తీసుకుంటున్నారు అనమాట. రిటర్న్ 0.1. ఓకే, రిటర్న్ చేశారు. సో ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తాం ఈ మెథడ్ని, వాళ్ళకి 0.1 అనేది రెస్పాన్స్ అనేది వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో దట్ మనకి ఇక్కడ ఆర్ఓటి కావాలి కదా. సో ఇక్కడ చూడండి, మెథడ్ లోపల నేను ఏం చేస్తున్నాను, సో డబుల్ ఆర్ఓటి ఇజ్ ఈక్వల్స్ టు ఈ మెథడ్ని కాల్ చేస్తాం. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకేనా, సేమ్ అంతే. ఇక్కడ వేరియబుల్గా తీసుకున్న వేరియబుల్ ప్లేస్లో జస్ట్ మెథడ్గా రాసుకున్న మెథడ్లో వచ్చి మనకి ఎంత కావాలో అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రిటర్న్ చేస్తున్నాం. అప్పుడు ఇలా దీని మీనింగ్ ఏంటి, మెథడ్ మీనింగ్ ఎవరైతే గెట్ ఆర్ఓటి అనే మెథడ్ని కాల్ చేస్తారో వాళ్ళకి డబుల్ ఏదైతే అది వాళ్ళకి ఆ డేటా అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ సేమ్ క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ లేకుండా కాల్ చేసుకోవచ్చు కాబట్టి గెట్ ఆర్ఓటి అనేది కాల్ చేసింది ఈ మెథడే. సో ఇది మనకి 0.1 అనేది ఇస్తే అది ఆర్ఓటిలోకి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ దాకా పైన దీంట్లో ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? జస్ట్ ద వేరియబుల్ మెథడ్ రాసినాం అంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. స్టెప్ బై స్టెప్ వెళ్దాం, నో ఇష్యూ. ఓకేనా, సో యాజ్ యూజువల్గా ఇప్పుడు మన యూజర్ క్లాస్ అనేవాడు యాజ్ యూజువల్గా సేమ్ వర్క్ అవుతుంది, సేమ్ లాజిక్. ఓకేనా, సేమ్ లాజిక్ వర్క్ అవుతుంది. ఓకే, సో అక్కడ దాకా ఏం లేదు, జస్ట్ యాప్ అనే గవర్నమెంట్ యాప్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాడు వాడు ఆ స్ట్రక్చర్ని, వాడు యాప్ని. ఇప్పుడు ఏమైంది, ఎస్బీఐ బ్యాంక్ టైప్ అయిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఏం చెప్పిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ప్రొవైడ్ చేయొద్దు, మా ఇష్టం వచ్చింది మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పింది అనమాట. ఓకేనా, ఇంకా తగ్గిస్తాం మేమైతే అని చెప్పి టైప్ అయ్యి వాడు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ వాడు కాబట్టి సో ఈడు తీసేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏ విధంగా మాడిఫై చేస్తున్నానో, ఇది తీసేసి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయట్లా. ఎవరు? లోన్ అంటే మెయిన్ గవర్నమెంట్ యాప్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయట్లా. దీనికి గెట్ ఆర్ఓటి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేది బ్యాంక్స్ కాబట్టి బ్యాంక్స్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ విల్ మేక్ దిస్ మెథడ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. ఓకేనా, సో ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టుకున్నామో దీంట్లో ఒక క్లాస్లో, ఓకేనా, ఇప్పుడు నార్మల్గా ఇంటర్ఫేస్లో ఏముంటాయి, అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కాంక్రీట్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ నాకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కావాల్సి వచ్చింది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇట్స్ ఏ రూల్. ఎవరైతే దీనికి చైల్డ్ క్లాస్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా దీన్ని ఓవర్ రైడ్ చేయాలన్నమాట. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, దీనికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో ఏం చేస్తారు వీళ్ళు అబ్స్ట్రాక్ట్ అని పెట్టుకోగానే ఇది నార్మల్ క్లాస్ కాస్త అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మార్చుకోవాలి, ఎందుకంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక కాంక్రీట్ మెథడ్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. అర్థమైందా? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏ ఉంటే దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా, సో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ కాంక్రీట్ ఎనీ అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నా ఉండి రిమైనింగ్ కాంక్రీట్ క్లాసెస్ కానీ ఉంటే, కాంక్రీట్ మెథడ్స్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటున్నాం. సో మన క్లాస్ ముందర అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ అని పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్గా క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు, మనం మ్యాండేటరీగా ఏ బ్యాంక్ అయితే టైప్ అవుతున్నారో వాళ్ళు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది
ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకేనా? ఎలా చూడండి ఇమ్మీడియట్గా ఎస్బీఐ అనేది ఎర్రర్ వచ్చిందా ఇక్కడ రెడ్ కలర్లో చూడండి ఏమొచ్చింది. వాడు ఖచ్చితంగా ఇది ఇంట్రెస్ట్ దీన్ని ఓవర్ రైడ్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. పేరెంట్ చైల్డ్ క్లాస్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి, ఓవర్ రైడ్ అనమాట. సో మీరు ఇక్కడ అన్న పెట్టుకొని యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని ఇది కానీ క్లిక్ చేశారంటే వచ్చేస్తుంది మెథడ్ ఇలాగా, లేదంటే మాన్యువల్గానే టైప్ చేసుకోండి. ఓకేనా? చూసారా మెథడ్ రాసాము, దానికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎస్బీఐ అనేవాడు ఎంత ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 6% అనుకున్నాం. ఓకేనా? 6% ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. 6% అంటే ఎంత 0.06 0.06 అర్థమైందా? 0.06. ఇప్పుడు యూజర్ అనేవాడు ఎస్బీఐలో వచ్చేసి లోన్ తీసుకున్నాడు. ఓకే, క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్, యాక్చువల్గా క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అనేది పేరెంట్ క్లాస్లో ఉంది, బట్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి దీని కింద దానికి వచ్చేస్తుంటుంది అనమాట. సో ఈ మెథడ్ ఎవరు కాల్ చేస్తున్నారు చూడండి, పేరెంట్లో ఉండేటటువంటి పేరెంట్ మెథడ్ గెట్ ఆర్ఓటీ అనేది ఇక్కడ కాల్ చేస్తుంది. దీంట్లో ఇంప్లిమెంటేషన్ లేదు, బట్ చైల్డ్ క్లాస్లో ఉంది ఇంప్లిమెంటేషన్. అర్థమవుతుందా? సో లెట్స్ సీ. ఈ ప్యాటర్న్ ఒక్కటిగానే అర్థమైందంటే ఇంకా హైలైట్ అసలు మీరు ఇంకెవరు ఆపలేరు మిమ్మల్ని. ఓకేనా? 6000 ఇంట్రెస్ట్ వస్తుందా మనకు అవుట్పుట్. ఓకేనా? ఇంకొకసారి చూడండి, మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. సో మెయిన్గా లోన్లో వచ్చేసి మనకు 2 వచ్చి కాన్స్టెంట్గా ఉన్నాయి, అండ్ వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు వాడు ఓన్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ అదే గవర్నమెంట్ యాప్ ప్రొవైడ్ చేసిన లాజిక్ అనేది ఇక్కడ పెట్టున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ ఏంటంటే ఒక లాజిక్ అనేది వాళ్ళు రాశారు. సో మనం ఎగ్జాంపుల్గా PTR/100 తీసుకున్నాం, సమ్ లాజిక్ తీసుకున్నారు, బట్ ఇంట్రెస్ట్ రేట్ మటుకు చైల్డ్ నుంచి రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు చైల్డ్ నుంచి రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నారు, బట్ ఈ మెథడ్ కి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉందా, లేదు. ఎక్కడుంది, చైల్డ్ క్లాస్ ఎవరైతే యూస్ చేసుకుంటున్నారో ఎక్స్టెండ్ యూస్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఇంట్రెస్ట్. ఓకేనా? ఈ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే. సేమ్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ వచ్చింది. నెక్స్ట్ న్యూ క్లాస్ యాక్సిస్ బ్యాంక్. ఓకేనా? యాక్సిస్ బ్యాంక్ వచ్చింది. సేమ్ టైప్ అవ్వాలంటే వాడు ఎక్స్టెండ్ చేసుకోవాలంటాడు. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్తుంది, లోన్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. మా రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి కాబట్టి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకోగానే వాడు ఏమొచ్చింది, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఏం చేయాలి, అన్ఇంప్లిమెంట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలన్నమాట. అంటే ఏంటి అన్ఇంప్లిమెంటెడ్, గెట్ ఆర్ఓటీఏ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో ఏం చేయాలి, ఇప్పుడు వాడు ఓన్ ఇంట్రెస్ట్ రేటు ప్రొవైడ్ చేసుకుంటాడు. సో ఈడొచ్చి 7% ఇస్తున్నాడు అనుకున్నాం. ఓకేనా? 7% అంటే 0.07 0.07 అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, అంతే కదా. 7% అంటే 0.07. సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో కావాలనుకున్నారనుకో యూజర్ ఏం చేస్తాడు, యాక్సిస్ బ్యాంక్ కోడ్ దగ్గర పోతాడు. యాక్సిస్ బ్యాంక్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ యాక్సిస్ బ్యాంక్. ఓకేనా? సో మెథడ్ ఏమో సేమ్, యాక్సిస్ బ్యాంక్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ వచ్చి క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. సో ఫైనల్గా వాడికి ఇంట్రెస్ట్ ఏమవుతుంది, సో ఇది వచ్చింది రిజల్ట్లో పెట్టుకుంటున్నాం, లేకపోతే సిస్అవుట్లో పెట్టేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇది, లేదంటే పెట్టుకోండి ఈజీగా ఉంటుంది. డబుల్ యాక్సెస్ రిజల్ట్ అని పెట్టుకున్న వేరియబుల్ యాక్సెస్ REC డబుల్. ఓకే, సో దాన్ని ప్రింట్ చేస్తున్నాం సిస్అవుట్. సో యాక్సెస్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ప్లస్ దేంట్లో ఉంది రిజల్ట్, దీంట్లో ఉంది, ఈ వేరియబుల్లో ఉంది కాబట్టి Ctrl+C అండ్ Ctrl+V. రైట్, ఇది వచ్చేసి SBI ఇంట్రెస్ట్. సో ఈ యూజర్ వచ్చి ఎస్బీఐ బ్యాంక్లో తీసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇఫ్ యూ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే, ఎస్బీఐ ఇంట్రెస్ట్ అయితే 6000, యాక్సెస్ వచ్చేసి 7000. అర్థమైందా గైస్? సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, చైల్డ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, చైల్డ్ క్లాసెస్. సో ఏ క్లాస్లో అయితే ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు we need to go for abstract method so that we can call that class as a abstract class. Are you getting? ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వెళ్తామో సో సింపుల్గా చెప్పవచ్చు, వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాంక్రీట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇస్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. బట్ సో రియల్ టైమ్ యూసేజ్ అనేది ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అన్నప్పుడు దిస్ ఇస్ ద రియల్ టైమ్ సినారియో. ఓకేనా? మనకు ఒక డేటా, ఏదైనా డేటా వచ్చి చైల్డ్ క్లాసెస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు ఇది
ఇలా రాస్తాం అన్నమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్గా కాల్ చేసుకున్నప్పుడు చైల్డ్ క్లాసెస్ ఎవరైతే యూస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా దాన్ని ఓవర్ రైడ్ చేసి వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో అల్టిమేట్గా దిస్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ టెంప్లేట్ ప్యాటర్న్, టెంప్లేట్ డిజైన్ ప్యాటర్న్.